నేనైతే డిగ్రీ చేశానండి. ప్రస్తుతానికి నాకైతే జాబ్ లేదు. చంద్రబాబు నాయుడు గారు అయితే నాకు నిరుద్యోగ భృతి అయితే ఇస్తున్నారు. నాకైతే చాలా ఆనందంగా ఉందండి. అదే మీ ఊరి పేరు? మా ఊరి పేరు విజయవాడ. అదే మొత్తం డెవలప్మెంట్ ఏ మేరకు అయింది? డెవలప్మెంట్ చూస్తున్నారు కదండి. కనకదుర్గ ఫ్లైఓవర్ కానివ్వండి, ఇటువైపు బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్ కానీ నిర్మాణాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ ఎన్నికలు కూడా వచ్చింది కదా, దానివల్ల ఏమన్నా ఆగిపోయి ఉండొచ్చేమో, కానీ మేబీ అభివృద్ధి అయితే జరుగుతుందండి. మరి ఎక్కువ టైం కూడా లేదు. ఏప్రిల్ 11 ఎలక్షన్స్. మరి ఏప్రిల్ 11 ఎలక్షన్స్ ముందే బాబు గారు తను ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారంటారా? నిలబెట్టుకుంటారండి. రైతు రుణమాఫీలైనా, పసుపు కుంకుమ డబ్బులైనా, అదే డోక్రా గ్రూప్ వాళ్ళకి, అదేవిధంగా అన్నదాత సుఖీబాబు, ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతాయంటారా? జరుగుతాయండి. ఎందుకంటే చాలా చూసాం. మనకి 200 పెన్షన్ని 2000 చేశారు. అది మనం అడగకుండానే చేశారు. 2000 చెప్తున్నారు మీరు. ఇప్పుడు 3000 చేస్తాను, నా మొదటి సైను మరి సీఎం అయ్యాక మొదటి సైన్ దాని మీద అని అన్నారు బాబు గారు. సాధ్యమవుతుందా? ఖచ్చితంగా సాధ్యమవుతుందండి. 200 ఇచ్చినప్పుడు ఎవ్వరు 1000 రూపాయలు 2000 పెంచమని అడగలేదు. ఎవరు అడగకుండానే ఆయన పెంచారు. ఇప్పుడు అడిగి మరీ చెప్తున్నారంటే ఖచ్చితంగా పెంచుతారని అర్థం ఉంది. ఓకే, గెలిపైతే టీడీపీ అంటున్నారు మీరు. వైసీపీ జనసేన ఉన్నా కూడా టీడీపీ అండి, పక్కా టీడీపీ అండి. ఎమ్మెల్యే గారు చాలా చేశారండి మాకు.